వెంకయ్య నాయుడు గారు రాజకీయ గురువుగా భావిస్తున్న మీకు వెంకయ్య నాయుడు గారితో అసలు పరిచయం ఎలా ఏర్పడిందంటారు? 1997లో అద్వానీ గారు తిరుపతి వస్తున్నారు కాబట్టి అప్పుడు నాకు ట్రావెల్స్ ఉన్నింది, సీలో కారు ఉంది, నేను డ్రైవింగ్ సీట్లో, నా పక్కన ఒక బ్లాక్ క్యాట్ కమాండో, వెనకాల అద్వానీ గారు, వెంకయ్య నాయుడు గారు. కారు ఎక్కిన తర్వాత కూర్చున్నాక అద్వానీ గారు పేరు అడిగారు, నా పేరు భానుప్రకాష్ అని చెప్పాను. సరే నాయుడు గారు చూసి ఎక్కడ ఉంటామని అడిగారు, తిరుపతిలో ఉంటానన్నా అన్నాను. ఇప్పటికి ఉంది నా దగ్గర ఫోటో. అద్వానీ గారు నా చేయి పట్టుకొని నా భుజం మీద చెయ్యేసి ఆజ్ మేరా రథసారథి అన్నాడు. అంటే రైల్వే స్టేషన్ నుంచి మైరా హోటల్ వరకు డ్రైవ్ చేస్తాను కదా, ఆజ్ మేరా రథసారథి అన్నారు. అభిమాన నటుడు అప్పుడున్నటువంటి యాక్టర్లో ఎన్టీఆర్ గారు, ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్లో ప్రభాస్ బాగుంటారు. హీరోయిన్లు ఎవరు అభిమానిస్తారు ఎక్కువ? హీరోయిన్లు అప్పుడు శ్రీదేవి ఉన్నారు, ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్. భానుప్రకాష్ గారిని చూసి ఎవరైనా అలా అనుకుంటారు అసలు ఇలాంటి ఉద్యమాలు చేస్తారని? ఎందుకంటే చూస్తేనే ఒక క్యూట్గా ఒక మిల్క్బాయ్ కదా, ఇలాంటి ఇది ఉందా అసలుకి, నేపథ్యం ఉందా? అజిటేషన్స్ చేసే నేపథ్యము, ధర్నాలు, ఆందోళనలు. ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు బ్రహ్మోత్సవాల ఏర్పాటులో ఒక వేరే మతానికి సంబంధించిన ఒక స్తూపాలను దాన్ని అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తారని చెప్పి మాకు ఫిర్యాదు వస్తే దాన్ని అలిపిరి పాదాల మండపం దగ్గర వెళ్ళని కన్నా అడ్డుకోవడం జరిగింది. ఆ రోజు మమ్మల్ని జైల్లో కూడా పెట్టడం జరిగింది. దాదాపు ఒక వారం రోజులు జైల్లో ఉన్నాం. లాఠీ దెబ్బలు ఎలా? లాఠీ దెబ్బ, దాని అదే చెప్తున్నా కదా, అవన్నీ పడితేనే కింద చిన్న స్థాయి నుంచి వస్తేనే అసలు రాజకీయం అంటే ఏమో తెలుస్తుంది. ఉద్యమాలు చేశారు, నాయకుల్ని ఢీకొన్నారు, ఇదే రూపంతోనే ప్రేమాయణం కూడా సాగించారు. నా క్లాస్మేట్, నా శ్రీమతి అంటే రేఖ, 8th నుంచి క్లాస్మేట్స్. రేఖనే నా జీవిత భాగస్వామ్యత బాగుంటుంది అనుకున్నాను. ఆ భగవంతుడు అలాగే ఇచ్చాను. అంటే గొడవలు కూడా జరిగేప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనుకుంటా మీది? నా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. తను మేడం నా భార్య కాపు సామాజిక వర్గం. రేఖ వాళ్ళ నాన్న అమ్మ డాక్టరు, వాళ్ళ అత్త కూడా తెలుగుదేశంలో ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారు. ఇక్కడ అంశం ఒక్కటే సార్, భానుప్రకాష్ గారు బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారంటే టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఇప్పటి వరకు సవ్యంగా జరుగుతూ వచ్చింది. ఆ బాధ్యతల నుంచి రేపటితో మీరు తప్పుకుంటే అధికారులు అంత బాధ్యతగా పని చేస్తారా? చేయకపోతే పాత భానుప్రకాష్ గారిని మళ్ళా చూడొచ్చా? నాకు బాధ్యత లేనప్పుడే ఎక్కువ పనులు చేశానండి. ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టు పిల్స్ కానీ, ఈ డారర్లు కుంభకోణం కానీ, నగరరాజ్ జిల్లా అధ్యక్షునిగా, జిల్లా ప్రధాన కార్యదర్శిగా, భారతీయ జనతా పార్టీ యువమోర్చా రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేశారు. నగర ప్రజలతో మంచి బాంధవ్యాలు కూడా ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి, మంచి ఆత్మీయ సంబంధాలు ఉన్నాయి మీకు. అలాంటిది 2009లో మీరు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తిరుపతి నుంచి పోటీ చేశారు. ఇది ఎందుకు ఓటమి పాలు కావాల్సి వచ్చింది? చిరంజీవి గారు అప్పుడే వచ్చారు పార్టీలోకి. ఒక మంచి ఫేము, ఒక మెగాస్టార్ ఇమేజ్ ఉన్నటువంటి ఇది. ఆ రోజు అసలు పోటీ చేయడమే ఒక కష్టమైన పరిస్థితి ఆ రోజు. కానీ ఎటువంటి కుంభకోణాలు లేవు, ఎలాంటి అవినీతి లేదు, సజావుగానే దర్శనాలు జరుగుతున్నాయి అంటున్నారు. అయితే గత 6 నెలల క్రితము తిరుపతిలో జరిగిన ఒక తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వచ్చిన ధర్మవరం ఎమ్మెల్యే వర్ధాపురం సూరి గారు తన కుటుంబంతో సహా కొండకు వెళితే విఐపి కోటా కింద తనకు దర్శనము ఏర్పాటు చేయకపోతే ఆయన ఈవో కార్యాలయం ముందరే ధర్నా చేయడం జరిగింది. టీటీడీ వ్యవస్థ అంటే కేవలం దర్శనాలు చేయించి హారతలు ఇచ్చి పబ్బం కొడుకునే వ్యవస్థ కాదండి. కాబట్టి మేము వచ్చిన తర్వాత పూర్తిగా వీఐపీలకు ప్రాధాన్యత తగ్గించి సాధారణ భక్తులకు దర్శనం చేసుకోవాలని సంకల్పంతో పనిచేస్తున్నప్పుడు ధర్మకర్తల మండలి, ఈ ధర్మకర్తల మండలి ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. నేను దానికి పూర్తిగా వ్యతిరేకం. మంది రాజకీయ నాయకుడు వస్తే ఎంతమందితో అన్నా పోవచ్చు దర్శనానికి, అది మంచిది కాదు. నమస్తే, నేను భానుప్రకాష్, తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు.
ఇంతసేపు ఐ డ్రీమ్ న్యూస్లో నా ప్రత్యేక ఇంటర్వ్యూ జరగడం జరిగింది నాగరాజ్ గారితో. ఖచ్చితంగా మీరందరూ దీన్ని చూస్తారని చెప్పి ఆశిస్తున్నా. గోవిందా నారాయణ.